కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో సీజ్ చేసిన వాహనాలు, మద్యం బాటిళ్లు, క్రాకర్స్, గ్యాస్ బండలు నిల్వ ఉంచారు. అయితే ప్రమాదవశాత్తు పొగలు వ్యాపించి మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిల్వ ఉంచిన క్రాకర్స్, గ్యాస్ బండలతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ పక్కనే తహసీల్దార్, ట్రెజరీ కార్యాలయం ఉండడంతో అధికారులు హుటాహుటిన మంటలను అదుపు చేశారు. ఇవాళ ఉదయం నేను వచ్చిన తర్వాత పొగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది. ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట, చిన్న స్టోర్ అనమాట. అది పాత పుస్తకాలు, పాతవన్నీ కూడా పెట్టాము. అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఉండటం జరిగింది. ఈ లోపల పొగ వస్తుందని విధంగా ఇమీడియట్గా మా స్టాఫ్ అందరితో అలర్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది. ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏం లేదు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆర్పేశారు. జస్ట్ అది స్క్రాప్ అదే ఉంది, అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి. రైట్, గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ గోడౌన్ లో మంటలు అంటుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి క్రాకర్స్, మిగతా మద్యం బాటిళ్లు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా గోడౌన్ లో సీజ్ చేసి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఫైళ్లు, అదేవిధంగా అక్కడ మొత్తం క్రాకర్స్ కి నిప్పంటుకోవటం, దాంతో అక్కడ మొత్తం అగ్ని ప్రమాదం సంబంధించడం, అది తహసీల్దార్, దాని పక్కనే మొత్తం వరుసగా తహసీల్దార్ కార్యాలయం, ట్రెజరీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అయితే హుటాహుటిన మంటలు వ్యాపించిన వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ప్రమాదం తప్పిందని భావించవచ్చు. పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కానీ మిగతా యంత్రాంగానికి కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం అయితే జరగలేదు. గోడౌన్లో సీజ్ చేసినటువంటి వాటిల్లో దీపావళి క్రాకర్స్, గ్యాస్ బండ్లు ఉన్నట్లుగా అగ్నిమాపక శాఖ గుర్తించింది. వాటి వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే మొత్తం పూర్తిగా అదుపులో ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.